సన్నిధిలో ఆయన కలుసుకొట్టకు దేవుడే మన వేళ తన కృషి మన యందు తన ప్రేమ చూపిన మాట. పరిశుద్ధపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, మీ ప్రేమకి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రవేశం మమ్మల్ని రాత్రి కాపాడి నీ నాంటి పరుకొత్తని సూర్యోదయం ముందు నీ పనిలో మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని మమ్మల్ని దర్శించకును, మీ ప్రేమ కనపరచుకును ఇష్టపడే దేవుడు ఎందుకు ఆచరిస్తూ మీరు కరుణించి తీసుకొతండి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు ఆయన పరిశుద్ధ నామములో చాలా మంది ఈ సమయము దేవుడు మనకిచ్చాడని నమ్మి విశ్వసిస్తూ దేవుని కలుసుకుంటకు దేవుడు మనం కలుసుకుంటానని విశ్వసిస్తున్న నా ప్రియ సహోదరి సోదర, చిన్నవారు పెద్దవారు యవనస్తులు, పేదలమైన మనల్ని దేవుడు కరుణించి ఆయన మహాకటాక్షం మనకు అనుగ్రహించిన వాడు. దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన గొప్ప కార్యం చేసిన దేవుడు. దేవుడు ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ ఏ విధంగా ఉన్నది అన్నప్పుడు ఆయన మనల్ని బహుగా ప్రేమించినట్టు దేవుని యొక్క మాట చదివిస్తుంది. నిజంగా మనల్ని ప్రేమించబట్టి ఈ యొక్క దినమును మనం జ్ఞాపం చేసుకోవటం కోసం ప్రతి శుక్రవారం కూడా మనం దేవునిలో ప్రతిదినం ఉపవాసం ఉండేవారు ఉన్నారు. ఈ దినం అనేకులు ప్రభు మాటను బట్టి ప్రభు వాక్కును బట్టి ఉపవాసములతో ఈ శుక్రవార దినం ఆయా పరిధిలో గడుపుతున్నవారు, ఆ విషయాన్ని బట్టి దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నవారు, వారు ఆరోగ్య రీత్యా కొందరు లేక దేవుని స్థలంలో ప్రవేశించి శుద్ధిపరచుకోటకు, పవిత్రపరచుకోటకు, పరిశుద్ధపరచుకోటకు ఇష్టపడుతున్న దినమున ఈ ఉదయ కాలంలో నీతోనూ దేవుడు సెలవిస్తున్న మాట, మన ప్రేమించి బహుగా ప్రేమించిన వాడు అని మన కటాక్షించిన వాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అనే మాట మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5:6 మాట చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:6 చూస్తే ఎలాగనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మన బలహీనమైనప్పుడు క్రీస్తు మన కొరకు తన భక్తి కొరకు చనిపోయాను. ఆయన మన కొరకు, ఎందుకంటే మన నీతిమంతులుగా చేయటం కొరకు. మనము మన పరిశుద్ధ నామనటి నీతిమంతులుగా మార్చబడ. అందుకని అక్కడ చెప్తున్నాడు, 8వ వచనం చెప్తున్న మాట వాక్యం జరుగుతుంది. అయితే దేవుడు మన వెడల ప్రేమ బిడ్డలారా, దేవుడు మన విషయంలో తను చేసిన గొప్ప త్యాగం ఈ ఉదయ కాలంలో పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్న మాట మనం చూసినప్పుడు మనం నీతిమంతులు కావాలని, మనం పరిశుద్ధ దేవుని కష్టంలో ఉండాలని దేవుడు మన వెడ చూపిన ప్రేమ. దేవుడు మన వెడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. దేవుడు మన వెడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ శుక్రవార దినము బిడ్డలారా, మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగం. దేవుడు తన కృపణ. అయితే దేవుడు మన వల్ల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎలాగనగా మనం ఇంకనూ పాపులం ఉండగానే క్రీస్తు మన కొరకు కనుక భక్తిహీనుల కొరకు. నేను భక్తిహీను కదా, దేవుడు నన్ను ఇష్టపడడు కదా అనుకోవచ్చు. అవునా, భక్తిహీనమే, కానీ యేసయ్య నీ కోసం గొప్ప త్యాగం చేశాడు. దేవుడు మన ప్రేమించాడు.
దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. నేను వెళ్ళాను. ఇంకా దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నప్పుడు ఎంత ప్రేమించాడంటే మనల్ని ఏ విధంగా నడిపించడానికి ఇష్టపడాడంటే, ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న వారు మీరున్న గ్రామం కావచ్చు, మీరున్న ప్రదేశం అదేదైనా కావచ్చు, దేవుడు నీ కోసము ఆయన చేసిన గొప్ప త్యాగం. క్రీస్తు మన కోసం తన సర్వమానవుల కోసం ఆయన చేసిన ఒక విషయాన్ని గ్రహిస్తే, నీ కోసం దేవుడు నీ పాపముల తుడిచివేయడం కొరకు, నిన్ను తన సొత్తుగా మార్చుకోవడం కోసం దేవుడు ఇంకా మన విషయంలో చేసిన గొప్ప విషయం. గలతీ రాసిన పత్రిక 1:4 చెప్తున్నాడు. 1 చెప్తున్నాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచింపబడనని మన పాప నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్, ఆమేన్. ఇంత గొప్ప చాలా పెందల కాడ కొందరు కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులు చేస్తుంటారు కదా. కానీ యేసుప్రభు నేను కోరుకున్నది ఒకటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి నీ కొరకు ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. క్రీస్తు యేసు ద్వారా నీకు కలుగుతున్న గొప్ప కృప. నా ప్రియ సోదరి సోదర, ఆయన గొప్ప తండ్రి. ఇవదే కాలం నీ దగ్గరకు వచ్చి చెప్తున్నమాట. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ ఈ మాట, ప్రస్తుత దుష్టకాలమా, ఈ దుష్టకాలం నుంచి మనం విడిపింపడాలని, మన నీతిమంతులుగా మార్చబడాలని, ఈ దుష్టకాలం నుంచి నీవును నీ కుటుంబము, మీరును మీ పిల్లలను, నీవును నీ భర్త, నీవును నీ భార్య, లేక నీవును సోదరులు, లేక నీ గర్భను పుట్టిన బిడ్డలు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, బహుగా ప్రేమించుకునే బిడ్డలు. కొన్నిసార్లు నాతో కొందరు అంటారు, నేను ఎంతగానో ప్రేమించానయ్యా, నేను చాలా ప్రేమ చూపుకున్నాను, కానీ పరిస్థితి ఏ విధంగా అయింది, ఏదో జరిగిందంతే. అలాంటి అన్నీ కూడా దేవుడు ఈ ఉదయ కాలంలో నీతో ముచ్చటిస్తున్నమాట. ప్రియమైన సహోదరి సోదర, ప్రభునందు ఆయన ప్రేమ ఎంతో విలువైనదో. దుఃఖపడేవారు అనేకులున్నారు, కానీ ఓదార్చేవాడాయనే. అందుకని ఈ దుష్టకాలం నుంచి నీ కుటుంబం విడిపింపడాలి. చాలా మంది నన్ను అడుగుతుంటారు, వారి వెనక రక్త సంబంధాల కోసం, బంధుమిత్రుల కోసం కొన్ని విషయాలలో చాలా విషయాలు పంచుకుంటుంటారు. కొందరు యవనస్తులు ఈ కాలం కూడా ఫోన్ చేస్తున్న అడుగుతుంటారు వారి కుటుంబ పరిస్థితిని బట్టి. నా సహోదరి సోదర, దేవుడి ప్రేమమూర్తి, దేవుడి కనికరం గలవాడ, దేవుడి కటాక్షం గలవాడ, దేవుని ప్రేమ గొప్పది. చాలా మంది చాలా అనేకమైన మోసకరంలో ఉంటారు, కానీ ఏ మోసమైనా సరే, ఏ విధమైన పరిస్థితి సరే, దాని నుంచి తప్పింపడం కోసం మన ప్రభువును విశ్వసించినప్పుడు మనం తప్పింపడాలి, విడిపింపడాలి, నీతిమంతులుగా మార్చే దేవుడు. అందుకే అక్కడ అన్నాడు ఆయన, మనల్ని ఎందుకు విడిపిస్తానండి, మనం నీతిమంతులుగా మార్చబడాలి. మనం నీతిమంతులు అవడం కోసమే దేవుడు చిత్తపరిచినవాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఈ మాట చాలా విలువైనది కదా. ఈ దుష్టకాలం నుంచి నువ్వు కాపాడలేవు. ఈ లోకంలో చూడండి, ఎన్నో అనేక విషయాల్లో చూస్తున్నప్పుడు మనుషులు ఎందరో కాపలాదారులు ఉంటారు, ఎంతో గొప్ప గొప్ప విషయాలు జరుగుతుంటాయి, ఎందరో కాపాడుతూ ఉన్నారు, కాపల సైనిక భటులు ఉంటారు, ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. దేవుని యొక్క కాపుదల లేకపోతే ఇది కూడా నిలిచి ఉండదా. కనికరం కావాలి. వారి ప్రయత్నం వారు చేస్తారు, కానీ ఎందుకు జరిగిందో తెలియదు అంటారు.
వారు ధరించుకున్న ఏది వారు రక్షించదు, వారి చుట్టూ వరకు రక్షించలేరు. అందుకని ఈరోజు నీకు నాకు మనకి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈ దుష్టకాలం నుంచి తప్పించిన కొరకు, నీ కుటుంబాన్ని విడిపించడం కోసమే ఆనాడు బలిగా మార్చబడ్డాడు. ఆయన ఎందుకు మరణించారంటే విమోచపడాలని. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి దినం కూడా చాలా మంది ఆశ, పోరాటము మంచిది, వారి వారి పరిధిని బట్టి పరిగెత్తడం చాలా మంచిది, దేవుడు దీవిస్తున్నాడు. కానీ నీవు ఎవరు సాధన అన్నావో ఆ విషయాన్ని గ్రహించవలసిన బాధ్యత నీకున్నది. ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించిన ప్రేమను మనం పొందాలి. రాసిన పత్రిక 3:22 చెప్తున్న ఒక మాట, యేసుక్రీస్తునందలి విశ్వాసం అన్నది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఆమేన్. దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను కనికిస్తాడు, దేవుడు నన్ను విమోచిస్తాడు, దేవుడు నన్ను కటాక్షిస్తాడు. ఎవరైతే నమ్ముతున్నారో అది దేవుని నీతి అయి ఉన్నది. వారు దేవుని నీతిమంతులై ఉంటారు. అందుకని సమస్త దుష్టకాల నుంచి వారు విడిపింపబడుతున్నారు, విడుదల పొందుతున్నారు. ఆయన కరుణమూర్తి. ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఈనాడు యేసుప్రభు ఆనాడు ఆ మ్రాను మీద తన చేసిన గొప్ప త్యాగం, బలియాగము. నీవు నమ్మితే నీతిమంతులుగా మార్చబడుతున్నావు. సమస్త దుష్టకాలను తొలగిస్తున్నాడు. ఆయన నిన్ను కరుణిస్తున్నాడు, విడిపించి విమోచిస్తున్నాడు. నీ విషయంలో తనకున్న ముఖ్య ఉద్దేశం ఆలోచించాలి. నాడు నేడు ఏకరీతిగా తండ్రి తన పరిశుద్ధమైన నామను బట్టి. అందుకని మూల పురుషుడైన నీతిమంతుడు పిలువబడిన అబ్రహాము గారు కూడా చూసినప్పుడు కూడా ఒకే విషయమైన దేవుని నమ్మాను, ఆయన దేవుని నమ్మాను, ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆదికాండం 15:6 చెప్పడమాట, నా ప్రియమైన సహోదరి సోదర, దేవుని యొక్క మాటకు మనం రూపడినప్పుడు తాను యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్ముట వలన ఈ రెండు విషయాలు ముఖ్యమైనవి. దీని వెళ్ళారు, మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. రెండోది, దేవుడు ప్రతి విధమైన దుష్టిక్రియ కలిగిన అంటే పాపముగా జీవించే వారిపై తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తనని ఉచితంగా ఆయన నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చడం కోసం ఆయన తను మన కోసం బలిగా అర్పించుకున్నాడని ప్రభు మాట జరుగుతుంది. మనల్ని ఏ బలులు కోరలేదా? ఉదయకాలంలో నేను ఏ బలి కోరట్లేదా? ఉదయకాలంలో నువ్వేదో తీసుకున్నామని ఏ నైవేద్యాన్ని కోరట్లేదు. నమ్ముట. దుష్టక నుంచి తప్పించిన దేవుడైన యేసయ్య నమ్మాలి. తన పరిశుద్ధన మాట మనం నమ్మాలి. తన కృపను రావటం మనం నమ్మాలి. ఆయన ఆశ్రదించేవాడు, నీతిమంతులుగా మార్చేవాడు. అందుకని ఉచితంగా మన నీతిమంతులుగా మార్చానని రోమీయుల పత్రిక 3 చూస్తే 24 చెప్తున్నాడు. కాబట్టి నమ్మువారైన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతున్నారు. ఆమేన్. ఈరోజు మీరును మీ కుటుంబము నీతిమంతులు తీర్చబడటకు ఇష్టపడుతున్నారా? ఏ ఉదయ కాలంలో దేవుడు ఈ దినమున ఎందరూ వారి జీవితంలో అనేకులు
సహాయం కోరుకుంటూ ఉంటారు. వారి జన్మదినాలు, వారి వివాహ దినాలు, వారి కొన్ని విషయాలు దేవుడు చేసిన కొన్ని విషయాల గురించి నాతో చెప్తూ ఉంటారు. వారు కొన్ని ప్రారంభించిన విషయాలు, వారి స్టడీ పూర్తయిన జాబ్ పరమైన విషయాలు, ఈ దినం గురించి ముందుగానే నాతో కొందరు ఫోన్ చేస్తుంటారు. అవును దేవుడారా, దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు కదా, ఆశ్రయించాడు. నేను ఈరోజు తప్పింపడ్డవాడిని దుష్టుడి నుంచి ఈరోజు పలానొక మార్గం నుంచి దేవుడు విడిపించాడు. ప్రతిరోజు నన్ను ఆయన పరిశుద్ధ నామను బట్టి నన్ను విమోచించాడు. ఆయన నన్ను ఆ పాపంలో పడకుండా తప్పించాడు. దేవుడు ఆ స్థలం నుంచి నడిపించాడని నాతో చెప్తున్న వాళ్ళరా చాలా మంది రేపటి దినం నాకు ప్రత్యేకమైందని ఈ దినం కోసం రాత్రి ఎందుకు ఫోన్ చేస్తుంటారు కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చినాడు కనుక, అందుకని ఏదైతే నీకు నూతన దినంగా అనుకుంటున్నామో అందుకే పాతత మనం గతించిపోవాలి, నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడ్డ కోసం దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. ఆయన కృపని కలిసాడు, దుష్ట కలిసి తప్పించి ఏర్పరచుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోక ఉచితంగా నీతిమంతులుగా తీర్చిన దేవుని తోటి తిరుగు. నీకు నీ కుటుంబానికి బహు దీవెన కలుగుతుంది. అబ్రాహాముని నీతిమంతులు మార్చాడు కనుకని బహు ఆశ్రయించాడు. అట్ట ఆశీర్వాదమును ఆ విధమైన మరి ఆయన కృపను పొందడం కోసం ప్రభుత్వం మొక్క నుంచి ప్రార్థన చేద్దాం. యువతి కన్నా ప్రేమన సహోదరి సోదర, పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న మాటను బట్టి ఆయన అంతగా ప్రేమించాడు. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మిమ్మల్ని మీ కుటుంబాన్ని. ఆయన ప్రేమ గొప్పదే. రెండు విషయాలు, ఆయన ప్రేమించాడు కనుకని దుష్టగా నుంచి తప్పించి నీతిమంతులుగా మార్చాడు. ఆయన నామను బట్టి నీ కుటుంబం నీతిగా ఉండకు ఇష్టపడితే పరిశుద్ధపు తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాల కొందరు తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి, నిజంగా ప్రభు నీ ప్రేమ గొప్పదే, నీ కనికరం గొప్పదే, నీ కటాక్షం గొప్పదే. నాయన నిజంగా మమ్మల్ని ప్రేమించి దేవుడిగా మారుకోరుకో నీ కుమారుని క్రీస్తు ద్వారా నేను మమ్మల్ని నీతిమంతులు మార్చడం కోసం, ఈ దుష్టకాలం నుంచి మేము విడిపించడం కోసం మా కోసం ప్రభుత్వం యేసయ్య మీరు బలియాగం చేసినారు కదా, అందుకని కొందరు ఆచరిస్తున్నాం. ఏ బిడ్డలైతే ఈ విషయాన్ని గ్రహిస్తున్నాం, నువ్వే మమ్మల్ని బలులు కోరలేదు. అనేకులు ప్రభు ఉదయకాలం బలుల కోసం రకరకాల ప్రయత్నం చేస్తున్నారు కదా, మీరు మా కోసం బలి అయినారు. మీరు మమ్మల్ని నీతిమంతులు మార్చడానికి వచ్చినారు, మా మనం వినుటకు వచ్చినారు. ఈ సంబంధం ఏ బిడ్డలైతే ప్రభుత్వం ఈ దుష్టకాలం చేత తన సంతానము తన కుటుంబం తప్పింపడాలు ఆశపడుతున్నారు, వారు ఇప్పింపడం సహాయం చేతండి. భక్తిహీనుల కోసం ప్రభా మీరు బలిగా మార్చబడ్డారు కదా, భక్తిహీనతను వెంటాడుతుందని వారు ప్రభు నీ మార్గం మరిచిన వారు ఉన్నారు. నీ చిత్తవిధి ఈశ్వరం వెంటనే వారిని జ్ఞాపకం చేసుకొని వారి భక్తిహీన కోసం సిలువలో ప్రాణం దారిపోశారు కదా. ఈ ఉదయ కాలంలో ప్రభు ఆనాడు కలవరలో చిందించిన మీ పవిత్ర రక్తము సర్వ మానవులు ఆయన తట్టు చూస్తున్నారు, విడుదల కలుగుతుంది కనుక ఏ తల్లులు ఏ కుటుంబం ఎవరైతే పడుకోతండి నీ తట్టు ఒకళ్ళు భక్తిహీనులే కావచ్చు, నీ వాగ్దాన ప్రకారం పడుకోతండి, వారి ఈ సంబంధం నీ తట్టు చూస్తే వారి నీతిమంతులుగా మార్చండి, నీ కృప తెచ్చండి. వాళ్ళు ఎంటాడుతున్న ప్రతి పాపమును తొలగించండి. అయ్యో నా పిల్లలు, నా కుటుంబం, నా పరిస్థితి, నా గర్భం ఈ విధంగా అయిందని కొందరు చెప్పుకుంటారు. అయ్యా నా గర్భను పుట్టిన బిడ్డలు చూస్తున్నప్పుడు అల్లాడిపోతూ అడుగుతున్న వారు ఉన్నారు కదా, ఈ ఉదయ కాలం వారికి భక్తిహీన నుంచి విడిపింపడం సహాయం చేతండి. ఈ ఉదయ కాలంలో తన వారి చెడు మార్గం నుంచి బయట రావడం సహాయం చేతండి. ఈ ఉదయ కాలంలో ప్రభావ కుటుంబాన్ని నీ మహిమగా మార్చబడ సహాయం చేతండి. ఈ ఉదయ కాలంలో ప్రభావ తండ్రి నీ పరిశుద్ధ నామంటే వారిలో ఉన్న ప్రతి దుర్నీతిని చిడిపింపడం సహాయం చేతండి. నీ కటాక్షండి ప్రస్తుత దుష్ట కాలం నుంచి తప్పించండి, విడిపించండి, మోచించండి, నీ ధైర్యం చూపించండి. యేసయ్యా నీ కొందరు ఆచరిస్తున్నా నాయన, నీ పరిశుద్ధ పాదాల కొందనాలు,
నీ నామను బట్టి, నీ పరిశుద్ధ నామల ప్రభా క్రీస్తు శిలువ సాస్తున్న బిడ్డలు ఏ కుటుంబం ఉందో, ఏ గ్రామంలో తన ఉందో, ఎవరైతే పర్వతం మీదో వారందరిపై నీ కృప తెచ్చు. అదే కదా ప్రభా, నీ కృప దయచేసి అయ్యా పరిశుద్ధాత్మడా, బలియాగుగా మార్చబడ్డవాడా, జాలిగల వయసయా, కనికనగల వేసయా, యువతీకరంలో నెమ్మది లేక సమాధానం లేకుండా వారు ఉన్నారు కదా. ఒకసారి వారిని జ్ఞాపం చేసుకోండి. అల్లాడిపోతున్న యవనస్తులు, ఆయా కుటుంబంలో తల్లిదండ్రులను బట్టి ప్రభుత్వం కుంగిపోతున్న యవనస్తులు ఉన్నారు, పిల్లలు బట్టి కుంగిపోతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకొని నీతిగా మార్చండి. ఈ దుష్టుడి చేతుల పడకుండా సహాయం చేద్దండి. నీ కృప సన్నిధిని తెచ్చండి. మా కొరకు అందుకే బలైన దేవుడు కనుక నీ కృపగా సన్నిధిని దయచేసాయా, నీ కృప తెచ్చండి. ఈ సంబంధ పర్వతని, ఈ బస్తీ కానీ, ఈ పట్టణమే కానీ ప్రభు, మరి గ్రామాలలో ప్రభు ప్రతి గ్రామంను కూడా జ్ఞాపం చేసుకొని అయా మహోన్నతమైన దేవా నీ కటాక్షం తెచ్చండి. ఆనాడు మీరు చిందించి నీ పవిత్ర రక్తము ప్రగోతండి ప్రతి గృహాన్ని దర్శించి విడిపింపట సహాయం చేతండి. గ్రామాల ప్రభు నువ్వు కనికరించండి. గ్రామంలో ప్రతి భక్తిహీనత తొలగించండి. గ్రామంలో నీతి విరోధమైన దుర్నీతిని తొలగించండి. గ్రామంలో ప్రగతిని అధికార అనాధికారంలో ఉన్న ప్రతి దుర్నీతి కూడా తొలగించండి. నీ ప్రేమను ప్రభు కనపరచండి. ప్రేమ కలిగి ఉంటే సహాయం చేయండి. అయా కటాక్షం కలుగుట సహాయం చేయండి. నిరుపేదలను జ్ఞాపం చేసుకోండి. పేదవాడిని జ్ఞాపం చేసుకోండి, ధనవంతులు చెప్పండి, ప్రతి వారు కూడా జ్ఞాపం చేసుకొని అయా నన్ను ఈ దుష్టకాలంలో పడిపోకుండా తప్పించండి. యేసయ్యా నీ పాదాల కుందని తెలుస్తున్నాం. పరుగులు తీస్తున్న పాపము లోకం అనేది ప్రభు దుష్ట చేతులు అవుతాయి కదా, మీరే విడిపించి మోచించండి. పరిశుద్ధ దేవ, ఆహారము కూడా లేకుండా అల్లాడిపోతున్న వారు ఉన్నారు. కారణము పరగొద్దండి ఆ కుటుంబంలో ఉన్న ప్రభు దుష్టక్రియలు. నేను ఆ గృహ యజమాని బట్టి కానీ, లేక యజమానురాలను బట్టి కానీ, లేక ఆ పిల్లలను బట్టి కానీ ప్రభు వారి యొక్క పరిస్థితి ప్రభుడు చూస్తున్న దేవుడి జ్ఞాపకం చేసుకోండి. ఆశ్రయించేవాడా, ఎందరినో ఆశ్రయించిన వాడా, ఈ సంబంధాన్ని ఆశ్రయించిన కొలదే ప్రభు నీకు సమీపములై వారి యొక్క జీవితంలో వారి సంతానం దుష్టుల చేతులు పడకుండా ఆ తల్లిదండ్రులు కానీ, ఆ భర్త కానీ, ఆ కుటుంబం కానీ నేను గ్రహించగల కృప తెచ్చేసి మీ కాపుతలు ఉంటే సహాయం చేతండి. మీ కనికను తెచ్చండి. నిత్య నీ బాహు సాచండి. వారు చేస్తున్న ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు తండ్రి, అక్కడ వారిపై అధికారులు కానీ, కింద వారు కానీ, వారి సోమన్న కోవర్కర్స్ కానీ ఎవరైనా తన వారు దుష్టక్రియలు ఏదైనా వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండే కృప తెచ్చండి. అయా నీ బిడ్డలు విడిచిపెట్టే దేవుడు కాదు కదా, కేవలం ప్రభు నమ్ముడు వల్ల నీతిమంతులుగా మార్చినావు కదా. ఇదిగో తండ్రి, నమ్మి నీ బిడ్డగా ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి. వారిని బట్టి అనేకలు వెలుగులు చుట్టూ సాధ్యతండి. ఈ లోకం అనేది శాశ్వతం కాదు కదా, ఈ లోకం దుష్టక్రియతో విడిపించండి. అధికారుల దగ్గర కూడా ప్రకోతం నమ్మకస్తున్నట్టు కూడా సహాయం చేద్దండి. నీ కృపగల సన్నిధిని తెచ్చండి. అయా యవనస్తులు ఒకరి జీవితాన్ని వారు విషయాన్ని చేసుకొని దుష్ట చేతులు లేకుండా విడిపింపట సహాయం చేద్దండి. నీతో కలిసి ఉన్నప్పుడు కలిగే సమాధానం కోరుకునే కృప తెచ్చండి. నా యేసయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాం, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. నేను అనారోగ్య పరిస్థితుల్లో కృంగిపోతున్న బిడ్డలు ఒకసారి జ్ఞాపం చేసుకొని వారు కొన్ని అనారోగ్యం తొలగించి వారికి ఆరోగ్యం తెచ్చేయండి. ఆనాడు మీరు పొందిన దెబ్బలతో స్వస్థత ఉన్నారు కదా, అవును తండ్రి, మీరు పొందిన ఈనాడు అనేకలు స్వస్థపరుస్తున్న దేవుడు కదా. ఈరోజు ఒకసారి జ్ఞాపం చేసుకొని అందుకు మా పాపములు ఏవి అడ్డు రాకుండా దయచేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అనారోగ్యం అనేది ఎందుకు నిరీక్షణ పెరుగుతండి, ఆ విషయాన్ని బట్టి తను ఒక క్షమించి కనికరించి కటాక్షించండి. మీ కరుణ చూపించండి. నీ కటాక్షం దయచేదండి. నీ జాలి గనక ప్రభా కటాక్షం దయచండి. నా యేసయ్యా నీ కొందనాలు చేస్తున్నాం. నీ కృపల పాదాలు అవయవంలో కృంగిపోతూ ప్రభా కదలేని స్థితిలో వెళ్ళున్నారు. అందుకే ప్రభా మీరే ప్రతి దోషులు తొలగించి దేహ అవయవాన్ని సాధనపరచుకోండి, మనస్సును సాధనపరచుకోండి, హృదయాన్ని సాధనపరచుకోండి. నీ కటాక్షం దయచేతండి. నాయన ఒక కుటుంబంలోనే ఆయా భయంకర పరిస్థితులు ఉన్నాయి కదా, ఆ జీవితంలో ఏక మనసుతో నేను శుద్ధించే కృప దయచేయండి. ఏక హృదయం కూడా దయచేయండి. నా త్వరలో రానున్న దేవుడు కనుక నీ రాజ్యం కోసం నీ బిడ్డలు కూడా చింతపడకుండా సహాయం చేద్దండి. యేసు ప్రభు నీ కొందనాలు చేస్తున్నాం. నేను చిన్న అధికారి చెప్పిన అధికారి కూడా ఖండించండి. గ్రామాలలో ప్రభుత్వం నేను ప్రజలతో వెనుకోబడిన ప్రతి వారు నేను గ్రామం నుంచి పట్టణం వరకు దేశమంతటిగా ఒకసారి జ్ఞాపం చేసుకొని అధికారులు
పరిపాలకులు వారి పరిపాలన ప్రభు తండ్రి వారి దుర్నీతి ఏది అడ్డు రాకుండా దయచేసి ప్రజలకు అన్యాయం కాకుండా దయచేస్తూ నీ కృపతో వారిని ఆశ్రయించి దీవించండి. పరిపాలకులు ప్రభు నీ సన్నిధికి అడ్డు కాకుండా దయచండి. ఎస్ఐని కొందనాలు చేస్తున్నాం. శిలువ శత్రువుడు నీ తట్టు తిరిగే కృప దయచండి. మా దేశ సరిహద్దులు నీ కాపుదల ప్రత్యక్ష తీరి రాకపోకలతోనే ఉండి ఏదైనా ప్రభా ప్రయాసత ఎండలో పనిచేయటకుండా పెట్టకుండా జ్ఞాపేసుకొని వారి కాల్సిన పనులు దయచండి. వారున్న గృహాలను, వారున్న గ్రామాలను, వారున్న పట్టణములను, వారున్న పరిస్థితులను నేను ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ నీ కృప సన్నిధి మీరు దీవించి కనికరించమని, నీ కృప సన్నిధి ప్రతి వారికి దయచేయమని, నీ కృపల సన్నిధి ప్రతి వారికి దయచేయమని, నీ కటాక్ష ప్రతి వారికి దయచేసి అయ్యా మరొక్కసారి అడుగుతున్న తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవ తండ్రి నీవెవరి కోసం వచ్చావని సెలవిచ్చిన దేవుడు కదా, భక్తిహీనుల కోసం వచ్చావు కదా, భక్తిహీనులైన నన్ను విడిపించిన దేవుడు కదా అయ్యా, భక్తిహీనులైన ప్రతి వారిని కటాక్షం దయచేసి ఇడిపిస్తూ బలపరుస్తూ కనికరిస్తూ కరుణ సూపుతో ప్రభు ఈ దినమందిని కనుకలు తెచ్చామని ఈ దినం యొక్క శిలువ ధ్యానముల ప్రభుత్వనగా నిన్ను ధ్యానం చేయటం ప్రభుత్వండి. శిలువలో మీరు చేసిన త్యాగాన్ని ధ్యానం చేయటం కోసం ఏ బిడ్డలైతే చిత్తపడుతున్నారో వారిని నీ కొత్త బలపరుచుని కనికరించను. ఈ దినదేవులతో సంఘవంతులు వెత్తిపట్టుకు నడిపిస్తూ నీకు నన్ను షావుకురాలు కూడా జ్ఞాపం చేసుకుంటూ ఈ దిన ప్రభుత్వ నీ నామల ప్రభు ముందు కొనసాగు తెచ్చేసి బలపరుచు స్థిరపరిచి దినదీవులతో ప్రతి వారు నింపి నన్ను మమ్మల్ని కూడా కరుణించి కటాస్తూ మీరు ఆశ్రయించి మీ దీవెన ఆశ్రయంతో నిరూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.